నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆగస్టు 15వ తేదీలోగానే రుణమాఫీ కేబినెట్ భేటీతో నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఏపీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు మరి కాసేపట్లో శాసనసభ సమావేశం ప్రారంభం నేడు పులివెందులకు జగన్ 3 రోజుల పాటు పర్యటన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నేడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్న స్పీకర్ పదవికి అయ్యన్న ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు నేడు ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మిగిలిపోయిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నేడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్న స్పీకర్ పదవికి అయ్యన్న ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మిగిలిపోయిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నేడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్న స్పీకర్ పదవికి అయ్యన్న ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ రోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మిగిలిపోయిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్గా అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజు హాజరు కాపోమని ప్రకటించడంతో దీని గురించి మరిన్ని అప్డేట్స్ మనకి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? అయితే ఏపీలో ఇప్పుడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపులో ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ అయ్యన్న పాత్రుడు నిన్న ఒకడే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాబట్టి ఇవాళ ఆయన పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అటు డిప్యూటీ సీఎం పవన్ కావచ్చు, అటు సీఎం చంద్రబాబు, అట్లు దాదాపు అందరూ ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణం చేయాల్సి ఉంది. ఇవాళ మిగతా వారితో ప్రమాణం చేయించే అవకాశం కూడా ఉంది. అటు మాజీ సీఎం జగన్ కూడా నిన్న ప్రమాణం చేశారు. అయితే ఇవాళ రెండో రోజు సమావేశాలకు మాత్రం హాజరు కాకపోవడం మనం గమనించాల్సిన విషయం. అయితే రెండో రోజులో భాగంగా ఆయన పులివెందులకు వెళ్ళున్నారు. అటు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయన పులివెందుల పర్యటన వేస్తున్నారు. అటు వైసీపీ శ్రేణులు కూడా ఎవరు హాజరు కాకపోన్నట్టు తెలుస్తుంది. ఇటు అయ్యన్న పాత్రుడు కాబట్టి మరికొద్ది సేపట్లోనే నామినేషన్ ఒకరి నామినేషన్ స్పీకర్ ప్రక్రియ బాధ్యతలు చేపడతారు. ఇటు నిన్న సంవత్సరం మొత్తం ప్రమాణ స్వీకారంతోనే ప్రారంభమయ్యాయి. ఇవాళ రెండో రోజు కొనసాగుతాం. మరొక ముగ్గురితో అయితే ఈరోజు దాదాపు ముగింపు జరుగుతుంది. ఇవాళ మరి కాస్త దాదాపు 10:30 సమయంలో రెండో రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. రుణమాఫీ విధి విధానాలను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జూలై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది. మంత్రిమండలి సమావేశం వివరాలను సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో, ఇదే కాకుండా
కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మడమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. 2004 సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, మీకు అందరికీ తెలుసు. అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలాశాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో మార్చి 31, 2014 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ, రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ దేశంలో హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
బాధాకరమైన పరిస్థితుల్లో, చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతోనే చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది. ఇప్పటికే మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. చీమ చిట్టుకోమంటేనే వచ్చే మరి పోలీసులు మరి అలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, మూల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము. ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీసు వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రులారా. ఇది ఇంత ఘోరంగా మరి శాంతి భద్రతలు దిగజారిపోతాయని కూడా తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. కానీ అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉన్నది. అదే కాకుండా మనం ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక మహిళ మరి దుర్మార్గుల దాడిలో చనిపోతే, ఒక దళిత మహిళ చనిపోతే ఆమె బాడీని వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా రాత్రి 12 గంటలకు ఆదరబాదరగా పోస్ట్ మార్టం చేసి అక్కడే అడవుల్లో కాల్చిన సంఘటన ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిందని విన్నాం. కానీ అలా కొల్లాపూర్లో వెల్టూరు గ్రామానికి చెందిన ఈ లక్ష్మి అనే మహిళ పోలీస్ స్టేషన్లో చనిపోతే కనీసం పోస్ట్ మార్టంలో వాళ్ళ భర్తను కూడా పిలవకుండా, తల్లిదండ్రులు కూడా పిలవకుండా వాళ్ళ బావను పిలుచుకొచ్చి ఆయనతోని మరి పంచనామాలో సంతకాలు తీసుకొని ఈరోజు పోలీసులు మరి ఆమె బాడీని డిస్పోజ్ చేసిందంటే ఎంత దౌర్జన్యం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తుందో. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత బాపట్ల జిల్లా చీరాల మండలం ఈవూరుపాలెం నిన్న వెళ్లారు. ఈవూరుపాలెనికి చెందిన బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. ఈ మేరకు ఆమె చీరాల మండలం ఈపురుపాలెనికి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం.
నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలవిడితనం గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి ఎవరికి అనుమానాలు లేవు, మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటనలు కూడా లేవు, మా అమ్మాయికి చాలా భయం అండి, వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పడం. అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, మేము వెంటనే సిపి గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అక్కడ నుంచి నేను వచ్చేలోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం. ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది. అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత పని చేసే మనిషి. ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి. అటువంటి కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు. ఆ కుటుంబానికి మేమేదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా అమ్మాయికి భరోసా ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తిరిగి తీసుకురాలేము, ఎవరు కూడా తీసుకురాలేము. కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాని 80% నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం. ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్ 5 సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు. పక్కన హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు. అంటే నార్కోటిక్ సెల్ లేకుండా ఎస్ఈబీకి అప్పచెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు, మైన్స్కి సంబంధించి, శాండ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది. వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మన లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి. మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ, గాంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్ ఇమీడియట్గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఉదయం 5:30 సమయంలో ఈ కూల్చివేత ప్రారంభించారు. ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో భవనం కూల్చివేస్తున్నారు. స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ తెలిపింది. వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరతారు. 3 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.
ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటరీ పార్టీ నేతను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి 16 మంది లోక్సభ ఎంపీలున్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తే అంశాలు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. విశాఖలోని ఋషికొండ ప్యాలెస్ను తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లిస్తానని, లీజుకైనా ఇవ్వాలని ఆయన కోరారు. తన లేఖను కొనుగోలు ఒప్పందంగా పరిగణించాలని తెలిపారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. కాగా జగన్ ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. T20 వరల్డ్ కప్ పోటీలో భాగంగా సూపర్ 8లో జరిగిన మ్యాచ్లో అమెరికాపై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ బౌలర్లో రసెల్, రోస్టన్ చేజ్ చెరో 3 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే ఈ స్కోర్ను ఛేదించింది. వెస్టిండీస్ బ్యాటర్ షై హోప్ 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో కూరగాయలు, పాలు, తృణధాన్యాల ధరలు ఆకాశానంటుతున్నాయి. గత ఏడాది కరువు, తీవ్ర వడగాల్పులు, వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోవటమే ఇందుకు కారణం. దీంతో గత ఏడాది నవంబర్ నుంచి దేశీయ వార్షిక ద్రవ్యోల్బణం 8% ఉంది. ఇటు నైరుతి రుతుపవనాల గమనం క్షీణించడంతో లోతట్టు వర్షపాతం నమోదైంది. ఇవి చురుగ్గా కదిలి జూలై నుంచి వర్షాలు పడితే ఆగస్టు నాటికి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. తమిళనాడు కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య 54కు చేరింది. పలు ఆసుపత్రుల్లో 80 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సిబిసిఐడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ సాయంత్రం తమిళనాడు ప్రభుత్వం నివేదిక అందించే అవకాశం ఉంది. తమిళనాడు కల్తీ సారా ఘటనలో మృతుల సంఖ్య 54కు చేరింది. పలు ఆసుపత్రుల్లో 80 వరకు మృతులు చేరే అవకాశం ఉంది. అండ్ దీని గురించి మరింత సమాచారం మన ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మాధవి, ఇప్పటికీ తమిళనాడు కల్తీ సారా ఘటనలో 54 మంది మరణించారు. ఇంకా 80 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అటు వీళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి, అటు తిరుచి కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిపుణులైన డాక్టర్లను ఇప్పటికే రప్పించారు. వాళ్ళతో వీళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కల్తీ సారా ఘటనలో దాదాపు అటు మెయిన్ గా అటు లివర్ మీద కావచ్చు, ఇటు కిడ్నీ మీద ప్రభావం ఎక్కువగా పడింది. దీంతో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్ప్రెషన్ ప్రకటించింది. అటు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే మృతుల కుటుంబాలకి 10 లక్షలు, అదే విధంగా ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారి కుటుంబాలకు 5 లక్షలు ప్రకటిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా దీనిపై హైకోర్టు కూడా ఫుల్ సీరియస్ గా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మరణాల మీద కావచ్చు, అటు దీనికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపైన కూడా దర్యాప్తు జరుగుతుంది. అటు ఇప్పటికే సిబిసిఐడి కూడా ఈ విచారణ అప్పగించారు. దీనిలో ఇప్పటికీ మరణాలు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా మరణించే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా 2-3 రోజుల్లో ఇంకా మరణాలు పెరుగుతున్నాయని ఇటు వైద్యులు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే కోర్టు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్య హైకోర్టులో ఇప్పటికే 2 వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. అందుకే సిబిసిఐడి తోటి కూడా విచారణ జరిపిస్తున్నారు. ఘటన గల కారణాలు ఇవాళ సాయంత్రం తమిళనాడు ప్రభుత్వం నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది మాధవి. అదేవిధంగా అటు మిథనాలు రసాయనాలు కలిపిన సార తాగడం వల్లనే ఇలా జరిగిందంటూ కూడా
అటు ప్రాథమిక నివేదిక తెలిపింది. ఇవాళ సాయంత్రం వరకు అయితే పూర్తి నివేదిక వచ్చే అవకాశం ఉంది మాధవి. థ్యాంక్ యూ రాకేష్. ఇవే ఇప్పటి వరకున్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4/6 టీవీ.